హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మనకు గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలక ప్రతిపక్షాల మధ్య ఒక ఇష్యూ బాగా ఝంఝనాజట్ అట్లా జరిగిందనమాట. వార్ ఎలక్షన్స్ వచ్చేసరికి దాని మీద బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ పెద్ద ఎత్తున అలిగేషన్స్ అవి నడిచాయి. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పారు. అఫ్ కోర్స్ ఇది డైరెక్ట్లీ నాట్ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్, బట్ దిస్ విల్ డెఫినెట్లీ షోస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్. అందుకోసం నేను ఈ టాపిక్ చెప్తున్నాను ఇవాళ. ఏంటా టాపిక్ అంటే, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని చెప్పి ఒక 3 నెలల క్రితం నేను ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన అప్డేట్ ఇవాళ వచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ ఇన్ఫర్మేషన్. ఇది మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో పొలిటికల్గా రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో పాటు సంహౌ రియల్ ఎస్టేట్ మీద కూడా, ఎందుకంటే భూమికి సంబంధించిన ఇష్యూ కాబట్టి రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత ప్రభావం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. అందుకే నేను ఈ టాపిక్ ఎంచుకున్నాను ఇవాళ వీడియో టాపిక్గా. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొద్దిగా హాట్ మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. రైట్, కంటెంట్ స్టార్ట్ చేసే ముందు మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ వెంచర్ 14th లాంచింగ్ అయింది. బుకింగ్ శరవేగంగా సాగుతున్నాయి. అయితే లాంచింగ్ ఆఫర్ ఏదైతే డిస్కౌంట్, స్పెషల్ డిస్కౌంట్ ఉందో అది జూన్ 21వ తేదీ వరకు ఉంది. ఆ లాంచింగ్ ఆఫర్ను కనుక అవైల్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా 1 yearలో 30 to 35% అప్రిషియేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ఎలాగో కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేస్తే నేను వివరిస్తాను. ఇక ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు సంబంధించి ప్లాట్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కోర్ ఏరియాకు అత్యంత చేరువలో జూలై 6వ తేదీన మేము ఇంకొక డిటిసిపి వెంచర్ లాంచ్ చేస్తున్నాము. తర్వాత చాలా మందికి నేను చెప్తున్నాను, డిటిసిపి హెచ్ఎండిఏ అంటూ ఇక ఉండవు. అప్ టు RRR అంతా హెచ్ఎంఆర్ ఏరియా అవుతుంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డివిజన్. రీసెంట్గా ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎఫ్సిడిఏ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్, లేఅవుట్ అప్రూవల్స్ అన్ని ఇకపై ఎఫ్సిడిఏ ఇవ్వబోతుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు కూడా జరిగినాయి. కొన్ని పేపర్లో అక్కడెక్కడ మనం కొంత చూస్తున్నాం. అంటే మార్చి 12th రోజు ఆ ఎఫ్సిడిఏ జీవో వచ్చిన తర్వాత ఈ ఏరియాకి సంబంధించిన డిటిసిపి అధికారులు కొత్త లేఅవుట్లకు ఇవ్వట్లేదు, కన్స్ట్రక్షన్ దానికి సంబంధించి అంత ఇబ్బందిగా ఉంది, హెచ్ఎండిఏలను వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నారు. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే దాని మీద చిన్న ఇన్ఫర్మేషన్ ఇది. దీనికోసం నేను మళ్ళీ స్పెషల్ వీడియో చేయకుండా దీంట్లోనే చెప్పేస్తున్నాను. ఇదేంటంటే, డిటిసిపికి ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో ఆ సేమ్ డాక్యుమెంట్స్ని మీరు అప్రోచ్ అవ్వండి, హెచ్ఎండిఏకి అప్రోచ్ అవ్వండి. హెచ్ఎండిఏ అండ్ ఎఫ్సిడిఏ కలిపే వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి సపరేట్ టీమ్, సపరేట్ స్టాఫ్ ఎఫ్సిడిఏ క్లియర్ కాబట్టి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేస్తారు. వాళ్ళు అప్రోచ్ అయితే అక్కడ మీరు క్లియర్ చేస్తాం, పెండింగ్ ఫైల్స్ అన్ని క్లియర్ చేస్తారు. ఇకపై ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఎఫ్సిడిఏకి అండ్ హెచ్ఎండిఏకు అప్రోచ్ అవ్వడం కరెక్ట్ ఉంటుంది. డిటిసిపికి ఈ పరిధిలో అంటే RRR లోపల పరిధిలోకి మాత్రం నోటిఫై. RRR లోపల అంటే అంత కాదు, మళ్ళీ పర్టికులర్గా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మనకి ఇప్పుడు క్లారిటీ ఉంది. RRR లోపల అనేది ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మనకు సౌత్ అండ్ నార్త్ అలైన్మెంట్కి సంబంధించి పూర్తి పిక్చర్ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. బట్ అప్పటిదాకా మాత్రం ఈ ఎఫ్సిడిఏ పరిధిలో డిటిసిపి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్ కోసం, కన్స్ట్రక్షన్స్ కోసం ఎఫ్సిడిఏని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది లేటెస్ట్ అప్డేట్ వచ్చింది దాని మీద. కాబట్టి ఆ ఏరియా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. కోర్ ఏరియాకు దగ్గరలో ఒకటి ఉంది, తర్వాత 2 kilometers దూరంలో ఇంకొక వెంచర్ మేము జూలై 6th రోజు లాంచ్ చేయబోతున్నాం. అది కూడా లాంచింగ్ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు కడతాల్ కూడా ఒక కమర్షియల్ సెంటర్ కాబోతుంది. ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఇటు ఆచారం బట్ కడతాల్ అవుతాయి. కాబట్టి కడతాల్ సరౌండింగ్లో కూడా మంచి 2-3 వెంచర్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఏరియాకు సంబంధించిన నంబర్ కూడా ఒకటి మెన్షన్ చేస్తున్నాను, దాంట్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఇవాల్టి టాపిక్ ఏంటంటే, ధరణి పోర్టల్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని 3 నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరి ఆధ్వర్యంలో, ఏ సంస్థ ద్వారా దాన్ని నిర్వహించాలనే విషయంలో ఇన్ని రోజులు కొత్త కసరత్తు జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది. అయితే ప్రభుత్వానికి సంబంధించి, రెవెన్యూ విభాగానికి సంబంధించి ధరణి పోర్టల్కు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రైవేటు వాళ్లకు ఇవ్వడమా కరెక్టా కాదా? ఎందుకంటే ఆ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేది ప్రైవేటు సంస్థలు. సో అలాంటి సంస్థలకు ఇవ్వడం కరెక్టా కాదా అనే విషయంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థను ఎంపిక చేసి దానికి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను అప్పగిస్తున్నారు. అయితే దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా, ఇది ఫోరెన్సిక్ ఆడిట్ చేయకుండా 2 జిల్లాలను ఎంపిక చేశారు ప్రస్తుతం. ఆ 2 జిల్లాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్.
అందుకే నేను పొలిటికల్ ప్రకంపన అన్నది. ఒకటి సిద్దిపేట, రెండవది సిరిసిల్ల. ఒకటి హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, ఇంకొకటి సిరిసిల్ల కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ 2 జిల్లాలలో ప్రస్తుతం ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ధరణి పోర్టల్ మీద నిర్వహించబోతున్నారు. ఇది హైలైట్. అంటే మరి వాళ్ళనిద్దరిని లక్ష్యంగా చేసుకున్నారా, లేకపోతే ఆ ఏరియాలో ఏమైనా ఎక్కువ అక్రమ లావాదేవీలు, ఈ భూ మార్పిళ్లు జరిగాయా, ఇవన్నీ మనకు పూర్తిగా ఈ ఆడిట్ జరిగిన తర్వాత, ఆడిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ తెలియదు. కానీ ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. దీనికి సంబంధించిన హైలైట్స్ నేను కొన్ని ఈ దానిలో చెప్పదలుచుకున్నాను. కేరళ సంస్థ KSAACకి బాధ్యతలు ఇచ్చారు. ప్రయోగాత్మకంగా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో ఈ ధరణి పోర్టల్కు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నారు. ధరణి పోర్టల్ ఆధారంగా అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు కానుంది. కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్ సంస్థకు సంబంధించిస్తున్నారు. ఈ ఆడిట్ నిర్వహించనుంది. 2020 అక్టోబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు జరిగిన ధరణి లావాదేవీలు, ముఖ్యంగా హైదరాబాద్ HMDA పరిధిలో నిషేధిత జాబితాలోని భూములను సాఫ్ట్వేర్ను అనుకూలంగా మార్చుకొని రాత్రికి రాత్రికే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం, ఇవంతా వేరే విషయం. అంటే ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ట్రయల్ బేస్ లో జరుగుతున్నది సిరిసిల్ల, సిద్దిపేట కాబట్టి ఈ HMDAకి సంబంధించి ఇప్పుడే రాకపోవచ్చు. బట్ ఏం జరుగుతుందంటే, ఈ కేరళకు సంబంధించిన సంస్థ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ఈ 2 జిల్లాలకు సంబంధించి 4 నెలల్లో అందించబోతోంది. ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టిన టెర్రాసిస్ అనే సంస్థ, ఇది ప్రైవేట్ సంస్థ. కేసీఆర్ ప్రభుత్వం ఆ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థకి ఇచ్చింది. అంటే భూములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆ ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. డిసెంబర్ నాటికి ఇది పూర్తి చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. విదేశీ సంస్థలు కూడా కొన్ని ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పటికీ స్వదేశీ సంస్థలను ఎంపిక చేయాలని చెప్పి అనుకున్నారు. దాని ప్రకారం టెండర్లు పిలిస్తే కేరళకు చెందిన KSAAC వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. సెక్యూరిటీ ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ కోసం రెవెన్యూ రికార్డులను అప్పగించాలని ఆ సంస్థ కోరితే, రికార్డులకు సంబంధించిన గోప్యత, సీక్రసీ కంపల్సరీ మస్ట్ అనే విషయంలో కొంత చర్చలు జరిగినాయి. ఏమైనా లీక్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనే యాంగిల్లో కూడా చర్చలు జరిగినాయి. దాంతోపాటు నిధులకు సంబంధించి కూడా, అంటే ఎంత ఖర్చు అవుతుందనే విషయంలో కూడా దాదాపు 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పి ఫోరెన్సిక్ ఆడిట్కి 80 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి ఆ కేరళకు సంబంధించిన సంస్థ చెప్తే దాన్ని కూడా ఏదో బార్గెన్ చేసినట్టున్నారు. ఎంత అనేది మనకు ఇంకా దీంట్లో మెన్షన్ చేయలేదు. కానీ మొత్తం మీద ఆ 80 లక్షలను బేరసారాలు చేసినట్టుగానే కనిపిస్తుంది. అసలు ఏం అక్రమాలు జరిగినాయి అనేది మనం చాలా లోతుకు వెళితే మాత్రం మనకు షాక్ ఇచ్చే ఇన్ఫర్మేషనే ఉంటుంది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో లక్షలాది ఎకరాల అటవీ, ఎండోమెంట్, వక్ఫ్, భూదాన్ భూములు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం అసైన్ భూములు 22,68,000 ఎకరాలుంటే, ఇది 2017 సెప్టెంబరు నాటికి రికార్డుల ప్రకారం. ఆ తర్వాత 2020 అక్టోబర్ 23 నాటికి అవి ఏకంగా అంటే ఎకరా వాటికి సంబంధించి, అంటే అసైన్మెంట్కి సంబంధించిన లెక్కలు ఎంత మారినాయని ఇంకా తెలియలేదు. కానీ ఏది పట్టా భూములకు సంబంధించి మాత్రం భూ రికార్డులను అప్డేట్ చేయడానికి ముందు, అంటే సెప్టెంబరు 2017లో ఉన్న రికార్డుల ప్రకారం 1,30,00,000 ఎకరాలుంటే పట్టా భూములు, అంటే ప్రైవేటు వ్యక్తుల మీద పేరు మీద ఉన్న భూములు రాష్ట్ర వ్యాప్తంగా 1,30,00,000 ఎకరాలుంటే జస్ట్ 3 ఏళ్ల కాలంలో అది 1,55,00,000కు పెరిగింది. అంటే 25 లక్షల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల భూములు పెరిగినాయి. అంటే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎలా ఉంటుందంటే, 1,00,000 ఎకరాలు ఉంటే 1,00,000 ఎకరాలు ఇంకోరు కొనుక్కున్నా అంతే 1,00,000 ఎకరాలు ఉండాలి, అంతే తప్ప పెరగవు కదా. పట్టా భూములు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉండాలి. కానీ ఒకేసారి 3.5 సంవత్సరాలు కూడా కాదు, 3 ఏళ్ల కాలంలోనే 1,30,00,000 ఉన్న పట్టా భూములు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పట్టా భూములు ఏకంగా 1,55,00,000కి పెరిగినాయి. అంటే నాన్ పట్టా భూమిని కూడా పట్టా భూములుగా మార్చారు. 25 లక్షల ఎకరాలు అనేది ఇక్కడ ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ఆడిట్లు తేలే పరిస్థితి. ఆ తర్వాత ఈ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఏ రకమైన భూమిని, అటవీ భూమిని పట్టా భూములుగా మార్చారా, లేకపోతే దేవాదాయ భూములను పట్టా భూములుగా మార్చారా, లేకపోతే వక్ఫ్ భూములను పట్టా భూములుగా మార్చారా అనేది ఇప్పుడు ఈ సోషల్ ఆడిట్ ద్వారా రావాల్సిన పరిస్థితి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మ్యూటేషన్ వివరాలు కూడా చాలా ప్లేసుల్లో లేవంట. ప్రభుత్వ అటవీ, దేవాదాయ, అసైన్డ్ భూముల వివరాలు చూసుకోకుండా మ్యూటేషన్ చేసేయాలని గత ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా భూములు శాశ్వతంగా అటవీ, దేవాదాయ శాఖ వక్ఫ్ బుక్ రికార్డుల నుంచి కనుమరుగయ్యే పరిస్థితి. 2023 ఆగస్టు వరకు జరిగిన అర్ధరాత్రి అంట ఎలక్షన్స్ 2023లో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో అర్ధరాత్రులు కూడా వీటికి సంబంధించిన మ్యూటేషన్స్ కంటిన్యూ చేశారట.
అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్ల నుంచి భూములు ఎవరి చేతుల్లోకి మారాయో ఆ వివరాలు ప్రజల ముందు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టారు అనేది కనిపిస్తుంది. సో మొత్తం మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే ఒకటి, థ్యాంక్స్ టు గాడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చారు. ఓకే, అది బాగుంది. తర్వాత మనీ బార్గెన్ చేశారు, బాగానే ఉంది. బట్ దీంట్లో సెన్సేషనల్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ప్రయోగాత్మకంగా సిరిసిల్ల అండ్ సిద్దిపేటలో ఎంపిక చేయడం. సో ఇది చాలా క్రూషియల్ పాయింట్. సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత ఫార్ములా 1 రేస్ ఇష్యూస్ కావచ్చు, ఆ తర్వాత కాళేశ్వరం విచారణ కావచ్చు, ఇలాంటి చాలా చాలా పొలిటికల్ రాజకీయ ప్రకంపనలకు దారితీస్తున్నాయి. బట్ ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ మీద ఈ సోషల్ ఆడిట్ నిర్వహించడం, అది కూడా హరీష్ రావు గారి జిల్లా, అదే రకంగా ఇటు కేటీఆర్ గారి జిల్లా కాబట్టి ఏ రకమైన పొలిటికల్ వాదోపవాదాలకు దారితీస్తుందో తెలియదు కానీ బట్ దీని ఇంపాక్ట్ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు రికార్డుల్లో పట్టాభూములు 1,30,00,000 ఉంటే అవి ఏకంగా 3 ఏళ్ల కాలంలో 1,55,00,000 కంటే పెరిగింది. అంటే 25 లక్షల ఎకరాలు నాన్ పట్టా భూమి, అంటే అది అటవీ భూమా, ఎండోమెంట్ భూమా, వక్ఫ్ భూమా, ఇంకే భూమా, అది పట్టా భూమిగా ఎలా మారింది? ఇది ఇక్కడ క్రూషియల్ పాయింట్. ఈ లెక్క తేలితే మరి ఆ పట్టా భూములుగా చేయించుకున్న భూములను వేరే వాళ్లకు వాళ్ళు ఆల్రెడీ విక్రయించుకున్నారా? ఎందుకంటే 5 ఏళ్ళు దాటింది. వాళ్ళలో కొంతమంది అయినా విక్రయించుకుని ఉంటారు, ఎందుకంటే ఫ్యూచర్లో ఏమన్నా తలనొప్పులు వస్తాయి కాబట్టి అమ్ముకొని వచ్చిన కాడికి సొమ్ము చేసుకుందామని కూడా కొంతమంది కకృతి పడొచ్చు. కాబట్టి ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ కొన్న భూముల్లో గనక మళ్ళీ ఎవరైనా లేఅవుట్లు వేస్తే అవేంటి పరిస్థితి? ఇప్పుడు అది మెయిన్గా నేను ఇందాక రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పింది ఇందుకోసమే. ఇప్పుడు 25 లక్షల ఎకరాలంటే నాట్ ఎ జోక్. 25 లక్షల ఎకరాలు పట్టాభూములు కాని దాన్ని పట్టాభూములుగా చేసుకొని ధరణి పోర్టల్ నాసారాగా చేసుకొని, అది అటవీ భూమా లేకపోతే ఎండోమెంట్ భూమా, వక్ఫ్ భూమా, ఇంకే భూమా తెలియదు. బట్ ఆ 25 లక్షల ఎకరాలు పట్టాభూమిగా మార్చారు కాబట్టి, పట్టాభూమే కాబట్టి చాలా మంది ఎవరైనా లేఅవుట్ వేయాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే రికార్డుల ప్రకారం అది పట్టాభూమి కాబట్టి చేశారు, అలా చేశారు కాబట్టి. ఆ పట్టాభూమిలో కనుక పట్టాభూమి అని చెప్పి వాటిని లేఅవుట్లు వేసుకొని చేసుకున్నారనుకోండి, చేతులు మారిందనుకోండి వేరే వాళ్ళ చేతులకి, ఒరిజినల్గా పట్టాభూమిలో కొన్ని చేసుకొని ఆ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకు అమ్ముకొని, ఆ అమ్ముకున్న వాళ్ళు లేఅవుట్ లేరు ఇంకేదో చేసుకోవడము, డెవలప్ ఇవ్వడం, ఏదో చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు దాంట్లో కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అది కూడా మళ్ళీ ఇప్పుడు క్రూషియల్. సో అందుకే నేను రియల్ ఎస్టేట్ మీద కూడా ఈ ధరణి పోర్టల్ మీద జరగబోతున్న ఫోరెన్సిక్ ఏదైతే ఉందో ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్, దాని ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నాను. సో ఓవరాల్గా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు అయితే మరోసారి చెలరేగబోతున్నాయి. ఈ 2 జిల్లాలకు సంబంధించి, సిరిసిల్ల సిద్దిపేటకు సంబంధించి మనకు 4 నెలల్లో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇదే సంస్థకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చేయిస్తే ఇంకెన్ని అంశాలు వెలుగు చూస్తాయనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశంగా కనిపిస్తుంది. ఈ కంటెంట్ కనుక నచ్చితే, ఈ కామెంట్ కనుక నచ్చితే, ఈ విశ్లేషణ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.